రెండవ అధ్యాయం వచ్చేసి భిన్నాలు దశాంశ భిన్నాలు. సో భిన్నాలు అనే భావన కూడా నిజంగా సులభమైంది, కానీ ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా చేయగలిగినటువంటి టాపిక్ ఏదైనా ఉంటే అది ఫ్రాక్షన్స్ కూడా ఒక టాపిక్. సో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు దశాంశ భిన్నాలు అనేది తెలుగులో మాట్లాడుతాం మనం. అయితే ఇందులో మనకు ప్రధానంగా ఏంటంటే భిన్నాలకు మధ్య పోలిక, కంపారిజన్. ఒక భిన్నం ఇంకో భిన్నాన్ని ఏది పెద్దది ఏది చిన్నది, లేదా ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అనేది భావన ప్రతి కాంపిటేటివ్ పరీక్షల్లో ఇంపార్టెంట్గా మనకు వస్తూ ఉన్నది. కాబట్టి అభ్యర్థులంతా కూడా భిన్నాల పోలికకు సంబంధించిన అంటే భిన్నాల లోపల ఆరోహణ క్రమం ఎలా రాయాలి, అవరోహణ క్రమం ఎలా రాయాలి, చిన్నదేది పెద్దదేది ఎలా గుర్తించాలనో వాటిపైన బాగా పట్టు సాధించాలని మీకు కోరుతా ఉన్నా. ఎందుకంటే తరచుగా ఇప్పటివరకు టీజీ టెట్లో కానీ లేదంటే డివిఎస్లో కానీ ఎక్కువ సార్లు అడిగిన ప్రశ్న మనకు పోలికకు సంబంధించిన ప్రశ్న. అదేవిధంగా ఇదే పోలిక మనకు దశాంశ భిన్నాల్లో కూడా ఉంటుంది. సో అందులో కూడా ఇదే రకంగా మనము అధ్యయనం చేయాలి. సో ఇందులో మనకు అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి ఇందులో. కాబట్టి మనము ఆరోహణ క్రమము అవరోహణ క్రమంకి సంబంధించిన భావన బాగా అవగాహన చేసుకోవాలి. భిన్నాల లోపల ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు మ్యాథమెటిక్స్లో వెనుకబడడానికి కారణం ఏంటంటే భిన్నాల యొక్క కూడిక ఎలా చేయాలి, భిన్నాల యొక్క తీసివేత ఎలా చేయాలి, భిన్నాల యొక్క గుణకారం ఎలా చేయాలి, భిన్నాల యొక్క భాగారం ఎలా చేయాలనే దాంట్లో సరైనటువంటి పట్టు లేకపోవడం వల్ల కూడా మనకు గణితంలో భయాందోళనకు గురవుతుంటారు అభ్యర్థులు. సో ఇందులో ఏంటంటే ఎందుకు భయాందోళన ఉన్నది ఏంటంటే సజాతి భిన్నాల కూడిక అనేది సహజంగా చాలా సులభంగా ఉంటుంది, కానీ విజాతి భిన్నాల కూడిక అనేది కొద్దిగా హార్డ్ ఉంటుంది. దీంట్లో ఏమి ఇన్వాల్వ్ అయి ఉంటుంది మరి అంటే విజాతి భిన్నాల కూడిక లోపల కసాగు అనే భావన ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో కసాగు అనే భావన రావాలంటే నీకు ఫస్ట్ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అంటే ఏ టేబుల్లో పోతుంది, మనము ఏ భజనిత సూత్రాల మీద కూడా కొంత అవగాహన ఉండాలి మనకు. సో ఈ రకంగా మనము కసాగు మీద పట్టు సాధించి మనము భిన్నాల యొక్క కూడికను కానీ తీసివేతను కానీ బాగా చేయొచ్చు. సో అభ్యర్థులు ఆ రకంగా సాధన చేయాలి. ఏదైనా కూడా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఆ విషయాన్ని బాగా నమ్మాలి. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. కాబట్టి మ్యాథమెటిక్స్కి ఒకటి మనము బాగా తరోగా ప్రాక్టీస్ చేయాలి. సో మ్యాథమెటిక్స్కి ఉన్నటువంటి లక్షణమే అది. మనం ప్రాక్టీస్ చేస్తే మ్యాథమెటిక్స్ పట్ల అభిరుచి ఏర్పడుతుంది, తద్వారా మనము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈజీగా అది చేయొచ్చు. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే నంబర్ లైన్ పైన ఎట్లా చూపించాలి భిన్నాలను కానీ దశాంశ భిన్నాలను కానీ. అదేవిధంగా దీంట్లో పిక్టోరియల్ ఫామ్లో ఎలా చూస్తామంటే ఒక పిక్చర్ ఇస్తారు, దాంట్లో కొన్ని భాగాలను షేర్ చేయబడి ఉంటాయి, దాన్ని భిన్న రూపంలో ఎలా రాస్తాం. వీటిపైన కూడా కొంత అవగాహన కలిగి ఉండాలి. ఇది చాలా సులభమైన టాపిక్, ఏ అభ్యర్థి అయినా కూడా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే భిన్నాల లోపల టెట్లో కానీ డిఎస్లో కానీ ఏ ప్రశ్న అడిగినా కూడా సులభంగా చేయొచ్చు. ఈ ఫ్రాక్షన్స్ లోపల ఇంకొక అంశం ఒకటి ఏంటంటే ఫ్రాక్షన్స్ను డైలీ లైఫ్లో ఎలా వాడతాం మనం. సో తరచుగా మనము చూస్తూ ఉంటాం, ఒక బుట్ట లోపల 100 బిస్కెట్లు ఉన్నాయనుకోండి, 100 పండ్లు ఉన్నాయనుకోండి, ఆ పండ్ల లోపల 3/4 పండ్లు మనము అమ్మినట్లయితే మిగిలిన పండ్లు ఎన్ని. సో ఇలాంటి ప్రశ్నలు అప్లికేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కింద వస్తాయి. సో వీటిపైన కూడా అభ్యర్థులు దృష్టి పెట్టాలి. చాలా సులభమైన ప్రశ్నలు ఇవి. దీంతో పాటు దీంట్లో రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే తెలుగులో ఏమంటామంటే ఉత్క్రమం అంటాము. భిన్నం యొక్క ఉత్క్రమాన్ని ఎట్లా రాయాలి. సపోజు A/B అని ఒక భిన్నం అయితే దానికి ఒక ఉత్క్రమం ఏం రాస్తాము, B/A అని రాస్తాము. సో దాన్ని రివర్స్ చేసి రాయడం, సో దీన్ని ఉత్క్రమం అంటాము. సో ఈ ఉత్క్రమం అనే భావన పైన కూడా మంచి అవగాహనను పెంచుకోవాలి అభ్యర్థులు.